ఏదో ఒక మాట ఎప్పుడో అన్నారని, ఏదో కొంచెం మనస్పర్ధలు వచ్చాయని ఈ సహవాసం, ఈ లోక మర్యాద చొప్పున ప్రవర్తిస్తే, నేను రెగ్యులర్గా పలు ప్రాంతాలకు నన్ను పిలుస్తూ ఉంటారు, పలు ప్రాంతాలకు నేను వెళుతూ కూడా ఉంటాను. ఆ వెళ్ళే క్రమంలో చాలా వింటాను. కూర్చుని కాఫీ తాగేటప్పుడు, భోజనం పెడితే తినేటప్పుడు వచ్చే చాలా సందర్భాలలో వచ్చేటటువంటి మాటలు నేను వింటూ ఉంటాను. ఇంటిని గమనిస్తాను. అప్పుడప్పుడు పండుగ వాతావరణంలో పిలుస్తారు, ఇంటికి వెళతాను. అమ్మేది అని అడిగితే అత్తగారు వస్తారు, అమ్మ ఉండదు. పండుగ జరుగుతోంది, పక్కింటికి పలావు పెట్టి పంపిస్తాం, కానీ అమ్మని ఇంట్లోకి తీసుకొని రావాలంటే తీసుకురాలేము. ఎదురింటి వాళ్లకు అరిసెలు పంపిస్తాం, కానీ అత్త లోపలికి వస్తే ఒప్పుకోం. ఎక్కడో ఉండేవాడికి ఫేస్బుక్లో హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్ వగేరా 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 పెడతాం. మన ఇంటి ఎదురుగా ఉండే మన సడ్డకుడు ఆడితో నాకేంటి అంటాం. బ్రదర్స్, సిస్టర్స్, ఈ జీవన ప్రమాణం, ఈ జీవన విధానం ఈ లోక సంబంధమైనది కాదు. అన్యోన్య సహవాసము కోసం పిలువబడిన వాళ్ళం, ఒక్కటే జీవించటం కోసం పిలువబడిన వాళ్ళం. ఒక్కటే జీవించటం నేర్చుకోని సమాజం ఎప్పటికీ కూడా ఇట్ కెనాట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్.